హాయ్ హలో అండి, వెల్కమ్ టు చూపిస్తారు కంప్యూటర్. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. గుడ్ మార్నింగ్. ఇది వీడియో అప్లోడ్ చేసేసరికి మార్నింగ్ అవుతుందో ఆఫ్టర్నూన్ అవుతుందో తెలియదు. సో చెప్పాను కదా, మూడు ఇచ్చింది అక్క ఒకటి పింక్ది, అందుకు చూపించాను మీకు. ఇదిగోండి, ఇది మిర్రర్ డిజైన్ చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇది వచ్చేసి నెక్ అనమాట. చూడండి, ఇది మీకు ఎట్లా ఉంటుందంటే మధ్యలో మిర్రర్ వస్తుంది. ఇదంతా పూస కుట్టులాగా చిన్నగా వస్తుంది. ఇది నెక్ లైన్ వచ్చి డబుల్ కలర్ వస్తుందండి. అంటే ఇదొక షేడ్, ఇదొక షేడ్ అనమాట. శారీ వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ కొంచెం ఎల్లో గోల్డ్ మిక్స్ అయింది, అందుకని మొత్తం ఇలా కాంబినేషన్ వేసాను. నెక్ చూడండి ఎంత బాగుందో. ఇంకా హ్యాండ్ అయితే ఇంకా సూపర్ అండి. ఇది ఫుల్ హ్యాండ్ అనమాట. చూడండి, ఇదిగోండి, ఇది ఫుల్ హ్యాండ్ అనమాట. ఇదిగోండి, హ్యాండ్ మొత్తం ఇలా వస్తుంది. ఇది ఏమిటంటే గొలుసు కుట్టులాగా వస్తుంది అనమాట. అంటే డబుల్ థ్రెడ్తో వస్తుంది, చిక్కగా వస్తుంది బాగా. చూడండి, మీకు కనిపిస్తుందా? ఇది ఇది గొలుసు కుట్టులాగా వస్తుంది. ఇది వచ్చేసి పూస కుట్టులాగా వస్తుంది అనమాట. ఇదైతే ఇంకా కాంబినేషన్ బాగుంది, కానీ ఇంకా కొన్ని కాంబినేషన్ మీద ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇవి రెండు హ్యాండ్స్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఇది చాలా బాగుంది డిజైన్. ఇది ఇంకా బ్లాక్ మీద గోల్డ్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఇంకొకటి అయితే ఇంకా ఎక్సలెంట్ అండి. ఇది ఇంతకుముందు చూపించాను, ఒక్కొక్క కలర్ కాంబినేషన్ మీద ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. ఇది ఇంకా స్టోన్స్ పెట్టలేదు. ఏమంటే వీడియో తీస్తున్నాను, మళ్ళీ కుదురుతుందో కుదరదు అని చెప్పేసి. ఇదిగోండి చూడండి, కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా. ఇంకా స్టోన్స్ పెడితే ఇంకా సూపర్గా అదిరిపోతుంది. ఈ డిజైన్ మీరు చూసే ఉంటారు. ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. ఇంకా హ్యాండ్ అయితే కొత్తగా వేసానండి. నిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాను మీకు మొన్న. చూడండి, పైన బంచ్ వచ్చేసింది. కొందరికైతే బంచ్ వేసాను, ఊరికి కట్ వర్క్ ఇచ్చాను, ఇంకొకరికి అయితే బార్డర్ ఇచ్చాను అనమాట. దీనికైతే ఇంకా డిఫరెంట్గా వేసాను. ఈ చూడండి, ఇట్లా బార్డర్ ఉంది కదా, బార్డర్ కూడా శారీలోనే బ్లౌజ్. ఇదేం ప్లెయిన్ కాదు, శారీలో బ్లౌజ్ అనమాట. దానికే మనం ఇలా వేసే కింద ఇది ఒక సైడ్ ఏమైందంటే డబల్ బార్డర్ వచ్చింది, ఒక సైడ్ వచ్చేసి సింగిల్ బార్డర్ వచ్చింది అనమాట. ఇది వాళ్ళకు వద్దని చెప్పినారు. కాకపోతే ఇట్లా వద్దు, మాకు ఈ మిడిల్ ఏదైనా వస్తుందేమో ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఇది మటుకు గ్యాప్ వస్తూనే ఉందండి. కానీ సరిపోదక్క, దీని మీద మించి వస్తే బాగుండదు బంచ్ అని చెప్పి నేనేం చేసిన అంటే వాళ్ళకి ఇలా ఐడియా ఇచ్చాను అనమాట. ఇలా ఉంటుంది కదా, చూడండి, ఇలా బంచ్ వేసి ఈ మధ్యలో ఇది కావాలంటే కింద హ్యాండ్స్కి సంకపీసలు రాకుండా ఇది జాయిన్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇది వచ్చేసి బార్డర్కి చూడండి, కింద కట్ వర్క్ మగ్గం ఫినిషింగ్ వస్తుంది. ఇది లవంగ కుట్టు అనమాట, లవంగం కుట్టు అంటారు. ఇది వేరే కట్ వర్క్ అనమాట, వేరే డిజైన్ది. ఇది కూడా వేరే డిజైన్దే అండి. ఈ పైన కట్ వర్క్ కూడా, ఈ పైన కూడా వేరే డిజైన్ వచ్చింది. నేను ఈ బుట్టీసు, ఈ కట్ వర్క్, ఈ మూడు డిజైన్లు సెట్ చేశాను ఈ బార్డర్కి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ బార్డర్కి వచ్చేసి మూడు డిజైన్లు, ఇదొకటి. మొత్తం ఈ బ్లౌజ్కి ఈ హ్యాండ్కి వచ్చేసి బ్లౌజ్లో 4 డిజైన్స్ ఉన్నాయండి మొత్తం. చూడండి, చాలా బాగుంది కదా. చూడడానికి అయితే సూపర్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఓకేనా? అంటే వేస్తున్నారు, చాలా రకాలుగా వేస్తున్నారు. నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది. అంతా ముడికుట్టు వచ్చేసి ఇలా బంజ్ వస్తే ఇలా వస్తుంది అనమాట. వేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా వస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా కట్టేసి చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, భలే నచ్చింది. ఇదైతే చాలా బాగా నచ్చింది. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా డిజైన్స్ మంచి మంచిగా చూపిస్తున్నాను. ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఉన్న బ్లౌజులు వీడియో తీయాలి. ఏమంటే ఇవి రెండు ఇంకా రన్నింగ్లో పెట్టాను. ఇప్పుడు ఒకసారి చూపిద్దామని చెప్పేసి మీకు వీడియో తీస్తున్నాను. మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారని. గ్రీను శారీ అయితే చాలా బాగుంది, డిజైన్ కూడా సూపర్గా ఉందన్నమాట. ఇంకా ఉన్నాయి. ఇదేంటి శారీ ఇదనమాట. వేరే అక్క మొన్న నైట్ ఇచ్చిపోయింది. అంటే బట్టలు పెట్టుకుంటారు కదా, ఒడి బియ్యం వేసుకుంటానంట. అక్కకు నాకు అర్జెంటుగా కావాలండి, 2 డేస్ అయింది. నేను కొంచెం పని ఉందని తొందరగా అయిపోచేసిన, అంటే సింపుల్గానే వేసింది. ఇది శారీ అంటే ఇది అండి, మెరూన్ అనమాట. మెరూన్ అంటే రెడ్లోనే కొంచెం డార్క్. ఇది వచ్చేసి పళ్ళు. దీనికి వచ్చేసి బ్లౌజ్ పింక్ అనమాట. ఈ బార్డర్ కలర్ ఇచ్చారు. శారీలోని బ్లౌజ్ అనమాట.
దానికి వచ్చేసి సింపుల్గా కావాలని చెప్పింది. దీంట్లో బార్డర్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఊరికి సింపుల్గా కావాలన్నమాట. వాళ్ళు అంటే వేరే వాళ్ళు కుట్టించుకున్నారండి, వర్కులు వేయించుకున్నారు. అక్క టైలర్ అనమాట. నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళు వచ్చి పేరు చెప్తుంటే నాకు ఐడియా కూడా లేదు. చాలామంది వస్తుంటారు కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. కొంతమంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు నెంబర్స్ ఉంటాయి కాబట్టి మైండ్లో ఉంటారు. విషయం ఏంటంటే నాకు సెల్ కొంచెం చేంజ్ అయిందనమాట. నా సెల్ మా ఆయన తీసుకున్నాడు, మా ఆయన సెల్ నాకు ఇచ్చినాడు. దానివల్ల కొన్ని నెంబర్స్ అన్నీ పోయినాయి అనమాట. అందుకని గుర్తులేదు. కొంతమంది పేరు చెప్తాను కానీ నాకు ఐడియా ఉండదు. వాళ్ళు నీ దగ్గర వేయించుకునే వాళ్ళు పంపించింటే వచ్చినామని చెప్పింది అనమాట. ఏమో అక్క నాకైతే గుర్తులేదని చెప్పిన. సో 2 రోజుల కల్లా కావాలంటే వేసిస్తుంది అర్జెంట్ అని చెప్పినారంట. వాళ్ళు చెప్పింటేనే వచ్చినమ్మా అని చెప్పింది. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇది చూడ ఊరికే కట్ వర్క్ కావాలని చెప్పినారు సింపుల్గా. ఇదిగోండి ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసి సింపుల్గా వేసాను అనమాట. ఎక్కువ హెవీగా వద్దని చెప్పింది ఆ అక్క. దీనికి ఏంటంటే మామూలుగా నెట్ డిజైన్ అండి ఇది. ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది చూడండి, ఫ్రంట్ ఇలా వస్తుంది. ఇది ఇట్లా వచ్చింది అనమాట. ఇది ఇంకా ఇక్కడ నెట్ డిజైన్ మామూలుగా అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఫ్లవర్ ఒక బంచ్ వస్తుంది, 2 ఫ్లవర్స్ వస్తే ఇట్లా బంచ్ లాగా వస్తుంది అనమాట. అక్క అంత హెవీగా వద్దని చెప్పింది కాబట్టి ఊరికే సింపుల్గా వేసినాను. హ్యాండ్కి కూడా ఏంటంటే ఫ్లవర్స్ వస్తాయి అన్నీ. ఇట్లా ఉంది కదా మనకి, దీని మీద వచ్చేసి ఇక్కడ నుంచి అన్నీ ఒక 4-5 ఫ్లవర్స్ వచ్చి నెట్ వస్తుంది అనమాట. ఫ్లవర్లో ఈసారి వేసినప్పుడు చూపిస్తానండి. దానికి నెట్ వస్తుంది. అంత హెవీగా వద్దని చెప్పింది అనమాట. ఊరికే చిన్న చిన్న బుటీస్ వేయండి, నాకు బార్డర్ ఉందని చెప్పింది. నేను మరీ సింపుల్గా ఉంటుందేమో అని చెప్పేసి నేను మళ్ళీ కింద కట్ వర్క్ యాడ్ చేశాను. ఫోన్ చేసి అడిగినాను అనమాట. అడగకుండా ఎవరిని వేయనండి, ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కాబట్టి. నేను మళ్ళీ ఫోన్ చేసిన అక్కకి, అక్క పైన ఈ బార్డర్ పైన చిన్న కట్ వర్క్ ఇస్తాను బాగుంటుంది అని అంటే, సర్లేమా బాగుంటే వేయి అని చెప్పింది. అందుకనేసి ఊరికే నెక్ లైన్లో ఉంటుంది కదా, ఈ నెక్ లైన్లో తీసుకొని ఊరికే కట్ వర్క్ మాత్రమే పైన ఇచ్చానండి. పైన ఇచ్చి ఊరికి వేరే డిజైన్ బుటీస్ వేస్తాను అనమాట. ఊరికి సింపుల్గా ఇట్లా హ్యాండ్స్కి వచ్చి ఇలా వేసేస్తాను. ఇంకా నెక్ అయితే ఇది చాలా బాగా వచ్చింది. వాళ్ళు రావడం కూడా ఫస్ట్ టైమే. చూద్దాం వాళ్ళకి ఏం నచ్చుతుందో ఏమో చూడాలి. ఇంకొకరిది అయితే ఇది వేరే వాళ్ళ శారీ అండి. ఇది కూడా వాళ్ళు ఒడిబియ్యందే అంట, గుడ్డలు పెట్టించుకోవాలని చెప్పినారు. మేము ఒడిబియ్యం పోయించుకోవాలని అర్జెంటుగా అంటే ఇది కూడా 2 అయిపోయేసాను అనమాట. ఇది వచ్చి లావెండర్ అనమాట, నిండు వైలెట్ అనమాట. ఇది బార్డర్ వచ్చేసి ఇలా క్రీమ్ కలర్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఇదే క్రీమే వచ్చిందండి, బార్డర్ కలర్ వచ్చింది క్రీమ్ అనమాట. ఇంకా ఇది కూడా కట్ వర్క్, ఇది కొత్త డిజైన్, ఇంతవరకు వేయలేదు నేను. ఇది ఫస్ట్ టైం వేసాను, చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు అనుకునేదాన్ని ఈ డిజైన్ వేస్తే బాగుండేదని అనుకునేదాన్ని, అనుకుంటున్నాగానే వచ్చింది ఈ డిజైన్. 2 ఆర్డర్స్ వచ్చినాయి సేమ్. మళ్ళీ చూడండి ఇది కూడా ఇట్లా వచ్చేసింది నాకు. ఇది నెక్ అయితే ఇది చూడండి, కట్ వర్క్ వచ్చి చిన్నగా, ఇది మళ్ళీ ఇక్కడ ఒక చిన్న డిజైన్ వచ్చి, మళ్ళీ ఇది ఏంటంటే లవంగం కుట్ట అంటారు ఫ్లవర్. ఇది చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇట్లా వచ్చింది కట్ వర్క్. ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఇంకా ఇది హ్యాండ్కి వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చేసి కింద ఫ్లవర్స్ ఇచ్చేసాను. ఎల్బో హ్యాండే. ఇదిగోండి ఇలా ఇచ్చేసాను, కనిపిస్తుంది మీకు. నేను మళ్ళీ లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగుంటుంది చూడండి. ఇదనమాట, ఇలా బుట్టీస్ వేసి ఇలా బార్డర్ ఇచ్చేసాను అనమాట. కింద కట్ వర్క్ వచ్చి బార్డర్ వచ్చింది, పైన సింపుల్గా అన్ని బుట్టీస్ ఇచ్చాను. ఈ బార్డర్లో ఉండే బుట్టీసే ఇచ్చానండి. కలర్ ఆప్షన్ లేదనమాట శారీలో, మొత్తం అదే ఉంది. ఇంకా ఈ శారీ ఇది సెల్ఫే ఉందనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే వైలెట్ ఇచ్చి ఈ కొంచెం లైన్కి కొంచెం లైట్ కలర్ ఇచ్చాను అంతే. చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ కొంచెం లైట్ ఇచ్చాను, ఈ పైన చిన్న చిన్న కట్ వర్క్ వచ్చినది. ఈ ఫుల్ అయితే మామూలు శారీ కలర్ ఇచ్చేసాను అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా డిజైన్ సింపుల్గా వేసుకోవాలి, హెవీగా వద్దన్న వాళ్ళకి ఇది బాగా సరిపోతుందండి. చూడండి చాలా బాగుంది. ఇంకా ఇది ఇంతకుముందు మీకు చూపించిన చాలా రోజులు అయింది. ఇది ఏంటంటే నాకు కొంచెం ప్లెయిన్గా ఉంది, పెయింట్ పూయమని చెప్పింది అక్క. ఇప్పుడు కుదిరిందండి. ఏంటంటే ఇది కొంచెం లైట్ ఉంది, ఈ కలర్ మనకు పెయింట్ దొరకదు. మామూలుగా రావడమే గోల్డ్ అనమాట, షైనింగ్ పెయింట్లో అదే వేసాను. మామూలుగా అయితే ఇలా ఉండిందండి, ఇలా బోడిగా ఉండిందనమాట, ఏం బాగాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే తను ఏదైనా కొంచెం ఐడియా చెప్పమంటే పెయింట్ పూసమంటే ఇట్లా పెయింట్ పూసాను, ఇట్లా బార్డర్ లాగా వచ్చిందనమాట.
మనము చాయిస్ మనం ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇలా వేసాను. ముందైతే ఇలా ప్లెయిన్ ఉండింది, నేను ఈ బార్డర్ లాగా పెయింట్ పూసానండి. పెయింట్ అయితే యాక్చువల్గా పోదు, పెయింట్ చాలా మంచిదే వేస్తాను ఫ్యాబ్రిక్ పెయింట్ అందులో. కాకపోతే కొంతమంది అనుకుంటారు పెయింట్ పోతుందని. పెయింట్ అయితే ఏం పోదండి. నేను మ్యారేజ్ కాకముందు కూడా నేను పెయింటే వేసేదాన్ని. చాలా శారీస్ వేసాను పెయింటింగ్ అయితే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు పెయింటింగ్స్ కావాలని. కొన్ని ప్లెయిన్ శారీస్ కూడా తెచ్చినాను, కొంతమంది తీసుకున్నారు, కొంతమందికి వేసాను. మొన్న కూడా అక్క ఇచ్చిపోయింది 2 శారీస్. డిజైన్ ఎత్తినాను, వేయాలి. టైం అయితే లేదు, ఎందుకంటే అన్ని కంప్యూటర్ వర్క్స్ ఇప్పుడు ఎక్కువ అర్జెంట్ ఉన్నాయి, పెళ్లి సీజన్ కాబట్టి. వేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో పెడతాను. ఇది కుచ్చులు అండి, ప్లెయిన్ కుచ్చులు అనమాట. మన ఇంటి దగ్గర అక్కడదే. ఇది పట్టు శారీ, ఇంకా ఏం లేదు. గ్రీన్ శారీ చూడండి, శారీ అయితే బాగుంది. గ్రీను కింద వచ్చేసి బార్డర్లో వచ్చింది. నేను ఏంటంటే ఊరికి సింపుల్గా కావాలని అక్క, పూసలు ఏమొద్దు మనకి, ఊరికే ఇలా కావాలి ప్లెయిన్ కుచ్చులు అని చెప్పి నేను శారీ కలర్లో 2 తీసుకొని ఇలా ఓన్లీ ప్లెయిన్ కుచ్చులు వేసేసాను అనమాట. బాగున్నాయా? నచ్చితే లైక్ చేయండి. కొంతమందికి వీడియోస్ వెళ్తే లైక్ చేస్తే, అందుకని లైక్ చేయమని అడుగుతున్నానండి. ఓకేనా? ఇంకా ఉన్నాయి, పెయింటింగ్ వేసి ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి, అన్నీ అర్జెంట్ ఉన్నాయి, ఇంట్లో పనులు ఉన్నాయి, టైం సరిపోవడం లేదు. అందుకని కొన్ని అయిపోతేనే వీడియో తీస్తాను. మళ్ళీ వాళ్ళు సాయంత్రం తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఉన్నాయి. ఇవి ఫొటోస్ కొన్ని లాస్ట్లో యాడ్ చేస్తాను. పిక్ 2 శారీస్ తీసుకుంది, బ్లాక్ ఒకటి ఏమంటారంటే లైట్ గ్రీన్లో పీచ్ కలర్, అంటే బాదం కలర్లో వస్తుంది, అది పిస్తా కలర్, బాగుంటుంది చాలా. అది వేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో చూపిస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.